ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనంలయ్యా. దేవా ఇదిగో ప్రభువా, ఈరోజంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటుని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మేమందరం ఇలా కూడి ఈ ప్రార్థనలు ఏకీవేస్తూ నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే మీకు కోట్లాది వందనాలయ్యా. ఇచ్చిన ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థన అనంతరంలో ఎవరెవరైతే వారి మనసులో వేదనతో, బాధతో, స్ట్రగుల్తో, ఏదైతే కోరికతో వచ్చారో నీ చిత్తమైతే ఈ ప్రార్థనలో వారి ఏకీవేస్తూ ఉండగానే వారి సమస్యలు తీర్చమని అడుగుతున్నామయ్యా. దేవా, వారి జీవితంలో ఈరోజు చేసిన అద్భుత కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభువా. తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ వచ్చినప్పటికీ మా రాకపోకలు ఏదో సహాయం చేసిన దేవా, తోడున్న దేవా, ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి రకమైన తప్పిదాలు కానీ సంభవించకుండా నీ దూతను పంపి మాకు కావలించడానికి కోట్లాది వందనాలు. ఇదిగో అయ్యా, మా ముందు ఇంకా 3-4 రోజుల సమయం ఉంది ఈ 2025 ముగించడానికి. తండ్రి, నిశ్చితమైతే ఈ 2026 ఇట్స్ ఎ రీగెయినింగ్ ఇయర్ అంటున్నావు ప్రభువా. ఏదైతే 2025లో మేము పోగొట్టుకున్న ఉన్నాయో అవి నువ్వు మరలా తిరిగి ఇస్తానంటున్నావు ప్రభువా. తండ్రి, చీడ పురుగులు, గొంగలి పురుగులు తినివేసిన ఏవైతే సంవత్సరాలు ఉన్నాయో అవి మరలా నీకు ఇచ్చేదాన్ని వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరు, సహోదరి కానీ సహోదరుడు కానీ ఈ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్న సహాయం చేయమని, ఈ రాత్రంతా మంచి నిద్ర దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.